ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స అవసరమని ముంబైలోని ప్రముఖ వైద్యులు నిర్ధారించారు. ఆయన 2 భుజాల కండరాలకు తీవ్ర గాయం కావడంతో పాటు రొటేటర్ కఫ్ సమస్యలు తలెత్తాయని, అందువల్ల తక్షణమే సర్జరీ చేయించుకోవడం ఉత్తమమని వైద్య బృందం స్పష్టం చేసింది. అయితే తన వ్యక్తిగత ఆరోగ్యం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని భావించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రానికి సంబంధించిన అత్యవసర అధికారిక కార్యక్రమాలు, పరిపాలనా విధులు పూర్తయిన తర్వాతే తాను శస్త్రచికిత్స చేయించుకుంటానని తేల్చి చెప్పారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తరుణంలో ప్రజలకు అందుబాటులో ఉండడమే తన మొదటి కర్తవ్యమని ఆయన స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయనకు అధునాతన వైద్య పరీక్షలు చేశారు. పవన్ 2 భుజాల్ని క్షుణ్ణంగా పరీక్షించిన నిపుణులైన వైద్యుల బృందం చేతికి సంబంధించిన 2 ప్రధాన కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు గుర్తించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకోవాలని సిఫార్సు చేస్తూ దానికి సంబంధించిన పూర్తి వైద్య నివేదికను పవన్ కళ్యాణ్కు అందజేశారు. వైద్యుల నివేదికపై సానుకూలంగా స్పందించినప్పటికీ పవన్ కళ్యాణ్ తన ప్రాధాన్యతల్ని మాత్రం మార్చుకోలేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యవేక్షించాల్సిన శాఖలు, తలపెట్టిన సమీక్షా సమావేశాలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుగా కేటాయించిన సమయాలన్నింటినీ పూర్తి చేయడమే తన తక్షణ కర్తవ్యమని ఆయన వైద్యులకు వివరించారు. ఈ అధికారిక షెడ్యూల్స్ అన్ని సజావుగా ముగిసిన తర్వాతే తాను శస్త్రచికిత్స కోసం మళ్లీ ముంబై వచ్చి ఆసుపత్రిలో చేరతానని పేర్కొంటూ ప్రస్తుతం పరిపాలనా పనులపై దృష్టి పెట్టేందుకు తిరిగి ఏపీకొచ్చేందుకు సిద్ధమయ్యారు. నిజానికి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఈ చేతి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 2 చేతుల కండరాలు దెబ్బతినడంతో పాటు రొటేటర్ కఫ్ గాయం కారణంగా ఆయన నిరంతరం అసౌకర్యానికి గురవుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఎండల్ని సైతం లెక్క చేయకుండా వారాహియాత్ర, రోడ్ షోల్లో పాల్గొని నిరంతరం ప్రజలకు అభివాదం చేయడం, చేతులోపడం వల్ల ఆ కండరాలపై ఒత్తిడి మరింత పెరిగి గాయం తీవ్ర రూపం దాల్చింది. నొప్పి బాధిస్తున్నప్పటికీ ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఓపిక పట్టారు. పవన్ కళ్యాణ్కు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా ఆయన వేధిస్తున్న తీవ్రమైన నడునొప్పి కారణంగా ఆయన పలుమార్లు లండన్తో పాటు ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందారు. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలు, మార్షల్ ఆర్ట్స్ సాధన వల్ల ఆ నడునొప్పి మరింత ఎక్కువైంది. అంతేకాకుండా గతంలో ఎన్నికల ప్రచారాల సమయంలో కలుషిత ఆహారం, నీటి వల్ల తీవ్రమైన గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు, డీహైడ్రేషన్ బారిన పడి స్పృహ తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో శారీరక ఇబ్బందులు, పాత గాయాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన రాజకీయ ప్రయాణాన్ని ఆపలేదు. గతంలో కరోనా మహమ్మారి బారిన పడినప్పుడు కూడా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతూనే ఫామ్ హౌస్లో ఉండి పార్టీ కార్యకలాపాల్ని పర్యవేక్షించారు. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం వంటి కీలక శాఖల బాధ్యతలు చేపట్టాక ఆయన మరింత చురుగ్గా పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు చేతికి శస్త్రచికిత్స అవసరమని తేలినా ప్రజల కోసం ఆ నొప్పిని భరిస్తూనే విధులకు హాజరు కావాలని ఆయన తీసుకున్న నిర్ణయం జనసేన శ్రేణుల్లో, అభిమానుల్లో ఆందోళనతో కూడిన గౌరవాన్ని పెంచుతోంది.